మీరే చెప్తున్నారు కల్తీ లేదు, ఆవు పువ్వు లేదు, ఇవి లేదు అనేసి అన్నారంటే, కానీ కెమికల్ మిక్స్ అయింది అనేది సాక్షాత్ సుబ్బారెడ్డి ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చదివినప్పుడు ఆ చదివిన దాంట్లో కూడా ఉందా లేదా బ్రహ్మనాయుడు గారు? మీరేమంటారు? కొవ్వు, జంతువు కొవ్వు కలవలేదు కానీ కెమికల్ మిక్స్ అయింది అంటారు మీరు? నేను కెమికల్ మిక్స్ అయింది, జంతు కొవ్వు కూడా కలిసింది. లేదు కదా, రిపోర్ట్ లో లేదు కదా కలిసిందని. ఎన్డీఆర్ రిపోర్ట్ లో ఉంది. దీని 10% కంటే తక్కువ ఉంటే గుర్తించలేనటువంటి పరిస్థితి ఖచ్చితంగా దీంట్లో మిక్స్ అయి ఉంది అని చెప్పి ఇచ్చింది ఎన్డీఆర్ రిపోర్ట్. అదే కదా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వీటి కారణం ఎవరు? వీటన్నిటికీ కారణం అసలు వీటిని ఎందుకు వీళ్ళు తగ్గించాలి? ఆ కెపాసిటీ ఎందుకు తగ్గించాలండి? ఇప్పుడు ప్రతిరోజు 4 లక్షల లీటర్లు ప్రొక్యూర్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలి డైరీకి. సంవత్సరానికి 250 కోట్లు టర్న్ ఓవర్ ఉండాలా, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, 12 టన్నుల పాలకోవా తయారు చేసేట్టు ఉండాలి రోజుకి అని చెప్పి ఉన్నటువంటి వాటిని వీళ్ళు డైల్యూట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు తగ్గించారు? ఇప్పుడు ఎవరైతే ఈ సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడో పిఏ అకౌంట్ లోకే 4,60,00,000 అకౌంట్ లో పడిందంటే అంటే సుబ్బారెడ్డికి తెలియకుండా పడిందా? ఎట్లా పడింది అంటే ఒక పిఏ అకౌంట్ లో 4.5 కోట్ల రూపాయలు డబ్బు పడిందంటే, అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అయ్యిందంటే ఎట్లా అవుతుంది సార్? నా 50,000 రూపాయల జీతగాడికి 4.5 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడిందంటే దాని ఏదో ఒక రకమైనటువంటి అవినీతితో ఏదో ఒక బెనిఫిట్ జరిగిందనే కదా. జరిగిందనే కదా అవినీతి జరిగింది అనేది మొత్తానికి వచ్చింది, బెనిఫిట్ వచ్చింది, జరిగిందనే కదా కట్ చేస్తే. ఇప్పుడు మేము ఆ సిట్ రిపోర్ట్ రాకముందే బ్యానర్ పెట్టినారు, ఫ్లెక్సీలు పెట్టినారు అంటున్నారు కదా. మరి సిట్ రిపోర్టు కోర్టుకి వెళ్ళాలా, కోర్టులో నెంబరింగ్ కావాలా, కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో దాని తర్వాత మాట్లాడదామని మేము ఉన్నాం. వెంటనే సంకల్పం తట్టుకొని మాకు కరుణాకర్ రెడ్డి గారు పశ్చాత్తాప ఏంటంటే హోమం అంట. పశ్చాత్తాప హోమం ఏంటి? ఎవరు చేయాలి? ఎందుకు చేయాలి? మీరు ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని చేయమంటున్నారా పశ్చాత్తాప హోమం? కాదు, పశ్చాత్తాప హోమం చేయమంటాడు అతను. ముక్కు రాయమంటారు, తప్పు అయిపోయింది అనమంటాడు అనేసి మాట్లాడతాడు ఆయన. ఎవరు చేయాల్సింది హోమం? ఎవరు చేయాలా? కరుణాకర్ రెడ్డి చేయాలా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయాలా? ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నాడో ఈయన చేయాలా? వీళ్ళు కదా చేయాల్సిందే. అవును, దేశంలో ఉండే గుడులన్నీ జరగాలి, మోకాళ్ళ మీద పొల్లు దండాలు పెట్టాలి, అవన్నీ చేసి వీళ్ళు తప్పు అయిపోయింది, మా హయాములోనే తప్పు జరిగింది అని చంపలేసుకోవాలి కదా. మాట్లాడదాం సురేంద్ర నాయుడు గారు. ఒకే సెకండ్ చంపలేసుకోవాల్సింది పోయి మేము ఫ్లెక్సీ పెట్టాము. ఎందుకు పెట్టాము? మీరు ఈ విధంగా దొంగే మా మీద తిరిగి దాడి చేస్తా ఉంటే ప్రజలకు తెలియాలని మేము ఫ్లెక్సీ పెట్టాం. అంటే ఫ్లెక్సీ పెట్టడం తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు ఫ్లెక్సీ ఎందుకు పెట్టాలి? కోర్టు కేసులో ఉంది కదా. సో ఆ విధంగా ప్రజలకి తెలియజెప్పొచ్చు కదా. ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఏంటిది వచ్చేది, మీకు వచ్చేటువంటి లాభం, శాంతి భద్రతలు వివాదం అదే కోర్టులో ఉంది కదా. కోర్టులో ఉండేటప్పుడే మీరు దీక్ష చేయడం ఏంటి, మా మీద ఆరోపణలు చేయడం ఏంటి? అందుకే ప్రజలు డైవర్ట్ అవుతారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలిసే దానికోసం మేము పెట్టాం. మీరేం చేశారు? ఆడొచ్చి ఏదో హంగామా చేసి మీ ఇష్టానుసారం మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడితే తల్లిని మాట్లాడితే మా అధ్యక్షుడి తల్లిని గురించి మాట్లాడితే మీరు తప్పు కదా అది మాట్లాడడం. సరే, ఎవరో ఒక కార్యకర్తలకు మండింది, వెళ్ళారు. కార్యకర్తలు మండి వెళ్తే వీళ్ళ కార్యకర్తలు, వీళ్ళ నాయకులు, వీళ్ళ కారులు వీళ్ళే తగలబెట్టుకునేసి మా వాళ్ళే తగలబెట్టేసినారని చెప్పి మాట్లాడతారు. అదే ఇంకొక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బాధ్యతాయుతమైన ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఆ మనిషి అంటాడు ఒక మహిళా ఎమ్మెల్యేని పట్టుకొని జుట్టు బట్టి నడి రోడ్డు మీదకి లాక్కొని వస్తాడంట. కాదు సురేంద్ర నాయుడు గారు జుట్టు పెట్టుకొని నడి రోడ్డు మీద ప్రజలు లాక్కొస్తారన్నాడు. ఆయన లాక్కొస్తానని అనలేదు. నేను యాక్చువల్ గా చూశాను మళ్ళీ. అంటే ఆయన ఎందుకు దాని మీద మనం చర్చ పెడదాం. ప్రజలు జుట్టు పెట్టుకొని మిమ్మల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చే పరిస్థితి వస్తున్నారు కానీ తాను జుట్టు లాక్కొస్తానని అనలేదు. జుట్టు బట్టి లాక్కొస్తారని ఒకరు అంటారు, ఇంకొకరు అతను ఏమంటాడు
రేపు మళ్ళా మేము 2030లో అధికారంలోకి వస్తాము. ఉమ్. గుడి దగ్గర మేమే, బడి దగ్గర మేమే, ఎయిర్పోర్ట్ లో మేమే, బస్ స్టాండ్ లో మేమే, పోలీస్ స్టేషన్ లో మేమే, మీ పోలీస్ స్టేషన్ లో మేమే, అవును, మీ ఇంటి అవును. ముందు మేమే అనేసారు. 5 సంవత్సరాలు అవన్నీ చూసుకునే కదా మేము వచ్చినాము. అవునులే. గత 5 సంవత్సరాలు మేము అవన్నీ చూసే కదా వచ్చాము. ఏం వేయగలిగారు మీరు 5 సంవత్సరాల్లో? దీనికన్నా ఎక్కువ చేస్తారు మీరు. 30 అధికారంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాదు 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 సురేంద్ర నాయుడు గారు. 11 సీట్లు పడ్డారు మీరు. పొరపాటున 11 సీట్లు పడి కాదు. మీరు మమ్మల్ని బెదిరిస్తే, మీరు మమ్మల్ని ఎప్పుడో వస్తామని ధైర్యం ఉందని మీరు మమ్మల్ని బెదిరిస్తే మేము ఉన్నాం కదా ఇప్పుడు అధికారంలో. మేమేం చేయాలా? మేము మీ ఇంటి ముందుకు రాలేమా? మేము బడి ముందు, దుడ్డు ముందు, ఎయిర్పోర్ట్ లో, బస్ స్టాండ్ లో మేము ఉండలేమా? పోలీస్ స్టేషన్ లో మేము ఉండలేమా? ఆ విధంగా అనుకుంటే మాది ఆ సంస్కృతి కాదు. మాకు పెద్ద ఆయన మొన్న కూడా ఏం చెప్పారు? మా కార్యకర్తలు ఎవరో ఒకరిద్దరు ఎడన్నా పోయి ఆ బాధ్యత చేస్తే, ఒరే బుద్ధి లేని వాళ్ళ, వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు పోయినారు మీరు? ఆ విధంగా పోకూడదు, మన సంస్కృతి కాదది అని చెప్పి మా పెద్ద ఆయన చెప్పాడు. ఎప్పుడు సంస్కారం అది, తెల్లారా చెప్పేది? మాకు నేర్పించిన సంస్కారం అది. ఓకే. అందుకనే మేమేమంటామంటే, నిజంగా కలిసింది నిజం, అది నెయ్యి కాదు, కొవ్వే. కాబట్టి ఇప్పటికైనా మీరు క్షమాపణ కోరండి అయ్యా. రైట్ సార్, సమయం తక్కువ ఉంది, చాలా సమయం ఇచ్చారు మీకు. అనుభవం మాట్లాడదాం. మొత్తం తిరుత్తూరు వేణుగోపాల్ గారు జనసేన నుంచి ఉన్నారు. వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మాయుడు గారు. సో తిరుపతి, మీరు తిరుపతే, సురేంద్ర నాయుడు గారి తిరుపతే. మొత్తానికి తిరుపతి హీటు రాష్ట్రం అంతా బగ్గుమంటా ఉంది. వేణుగోపాల్ గారు, తిరుమల